శ్రీమద్ రామానుజాచార్యం పార్థసారథి సద్గురుం శ్రీమన్నల్లాంచక్రవర్తి కృష్ణమాచార్యదేశికం శ్రీమద్ రఘునాథాచార్యం నానాశాస్త్ర విశారదం శ్రీమన్మహామరంగంటి శ్రీరంగాచార్య పండితం శ్రీమదభినవ వ్యాసం కందాడ వంశసంభవం శ్రీమదప్పలాచార్యమార్యం రామాయణ శిరోమణిం శ్రీమత్ సంతానగోపాలాచార్యం ఆమ్నాయ పారగం శ్రీ వెంకటార్య అప్పకొండార్య మార్యౌ పితామహౌ ద్వౌ తాపసౌ శ్రీమద్వెంకటాచార్యమస్మద్భ్రాతరం చింతితార్థదం వారం వారం నమామ్యహం భక్త్యా గురుపరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవద్బంధువులారా, రాఘవ పాండవీయం అనే శీర్షికతో టీకేవి రాఘవన్ అనబడే నేను విరాట పర్వం ఆధారంగా పెట్టుకుని పాండవుల విశిష్టత నిత్య అర్చన లోపల, నిత్య ఆరాధన లోపల, నిత్యము తలపు లోపల ఎలా ఉండాలి, తద్వారా మనకు ఎలా ప్రయోజనాలు లభిస్తాయి అన్నది పురాణ పురుషులు మహర్షులు చెప్పిన వాక్యాన్ని చెప్పుకుంటూ, ధర్మరాజును తలుచుకున్నట్టయితే ధర్మము మన లోపల వర్ధనమవుతుంది అని చెప్పుకుంటూ దాని మీద విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం. ముందుగా వీలైనంత వరకు సంస్కృత శ్లోకాలు, వాటికి విశేషంగా ఉన్న తిక్కన శిల్పం చెప్పుకుని తరువాత వాటికి సంబంధించిన వేద సూక్తాలు కూడా చెప్పుకుందాం. అంటే ఇది ఒక కొత్త ప్రక్రియగా భావిస్తూ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఎంచేతంటే చెప్పిందే కదా ఏముందండి కొత్తది అంటుంటారు చాలామంది. అందుకనే ఒక మహానుభావుడు ఇంగ్లీష్ రచయిత గోల్డ్ స్మిత్ అనుకుంటాను అంటాడు, బుక్స్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని చెప్పి. ఆ మహానుభావుడు ఎప్పుడూ చదువుకున్నాం హై స్కూల్లో. అంటే కొన్ని గ్రంథాలు కాజీపేట స్టేషన్లో కొనుక్కుని చదివి పక్కనే వరంగల్ స్టేషన్ వచ్చేసరికి అవతల భారీ బుద్ధి అవుతుంది. మరి ఇంకొన్ని ఉంటాయి, హైదరాబాద్లో కొనుక్కున్నది ఢిల్లీ వెళ్ళేదాకా ఇంకా చదువుతూనే ఉంటాం. అలా ఉంటుంది. ఒకప్పుడులేండి, అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా, పుస్తకాలు చదువుకునేవాళ్ళు. ఇది విశేషం. అలాంటిది మహాభారతం ఏనాటిదో, ఏనాడు వ్యాసభగవానుడు అందించాడో ఇప్పటికి కూడా దాంట్లో విశేషాలే మనకి అన్ని రకాలుగా వస్తున్నాయి. అది విశేషం. అంచేత ధర్మరాజు వైభవాన్ని చెప్తూ, ధర్మరాజు విరాట నగరంలో చిట్ట చివర అంటే ఉత్తర గోగ్రహణం అయిపోయిన తర్వాత మర్నాడు వేషం మార్చేసి శుభ్రమైన వేషంతో, అంటే కిరీటం లేదు కానీ మంచి దుస్తులతోటి సభలోకి వచ్చి తను ఉండవలసిన చోటు కంటే కూడా ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్నట్టు అక్కడ అడిలిపోయాడు. ఎవరో చూసిన వాళ్ళంతా ఇదేమిటి, నిన్న మొన్నటిదాకా ఎక్కడో మామూలుగా కూర్చున్నవాడు సభాసదుల్లో ఒకళ్ళలాగా ఇవాళ విశిష్టతలా కూర్చున్నాడేమిటి? అవునులే, దక్షిణ గోగ్రహణంలో సాయపడ్డాడు కదా, అయ్యి ఉంటుంది అనుకున్నట్టు. విరాటరాజు గారి ఆశ్చర్యపోయారు. అప్పుడు చెప్తాడు ఉత్తరుడు, ఏమిటయ్యా ఆయన ఎవరో తెలుసునా నీకు అంటూ ధర్మరాజు ధర్మస్థితి, ధర్మ నిర్ణయ స్థితి అర్జునుడి ద్వారా విన్నాడు గనక మనస్సు పెట్టగలిగాడు ఉత్తర కుమారుడు. ఉత్తర కుమారుడు అంటే కేవలం రాకుమారుడు అనుకోకండి. అతను మహావీరుడే, తెలివి కలిగిన వాడే, ధర్మశాస్త్రాలు తెలిసినవాడే. కానీ హఠాత్తుగా అంతమంది సైన్యాన్ని చూస్తే మనకి ఇంగ్లీష్లో స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంటారు. అలాంటి సందర్భంలో భయపడ్డాడు తప్ప మామూలు వాడేం కాదు. అది విశేషం. ఏష జాంబూనద శుద్ధ గౌర. నాన్న 5 ఉన్నారు అక్కడ, చూసావు కదా. ఒకడు నాతోడు ఉన్నాడు పెద్ద మనిషి, చెప్తా అతను ఎవరన్నది. ఇంకా 4 ఉన్నారు కదా అక్కడ. 4లో ఆ పెద్ద ఆయన చూడు ఎలా ఉన్నాడును, జాంబూనద శుద్ధ గౌర, బంగారములాగా పుటము పెట్టిన బంగారము, శుద్ధి అయిన బంగారము ఎలాంటి గౌరవర్ణం కలిగి ఉంటుందో, అంటే బంగారు రంగు మెరిసిపోతూ ఉంటుంది. అలాంటి శుద్ధ గౌర తనుహు, అలాంటి అద్భుతమైన శరీరం కలిగిన వాడు. మహాన్
చాలా గొప్పవాడయ్యా. మహాన్ శబ్దము మనకి ఋగ్వేదంలో ఇంద్రపరముగా చెప్తారు, అశ్విని దేవతల పరముగా చెప్తారు, వాయుదేవుని పరముగా అంటే దేవతా సంబంధి అని చెప్పడం మహాన్. సింహ ఇవ వృద్ధ, ఈ మహాన్ సింహ కలపండి, మహాన్ సింహ ఇవ వృద్ధ. సింహం ముసలిదే, నిజమే, పెద్దదే, కానీ అది గర్జన చేసినట్టయితే గడగడ గడగడ ఉణుకుతుంది అడివంతా కూడా. అలాంటి సింహ ఇవ వృద్ధ. ప్రచండ ఘోణ, ఆయన ముఖము, మూతి, ముక్కు ఆ తను చూసినట్టయితే ఘోణం అంటే నిజానికి పంది అని అర్థం చెప్తుంటారు, గోణి అని చెప్పి. ఘోణ శబ్దానికి అర్థము ముక్కు. ఆ నాసికను చూస్తేనే తెలుస్తుంది సాముద్రిక శాస్త్రం ప్రకారము ఎంతటి వాడు అన్నది. ఇది సాముద్రిక వాళ్ళని అడగండి, వాడు చెప్తారు. కను ముక్కు తీరంటాడు సరే, మొదట కన్నులు తర్వాత ముక్కు. ఎందుకని? ముక్కు ఆ వాయువులు ఎవరు? వాయుదేవుడు. ఎంచేత అగ్ని వాగ్భూత్వా ముఖం ప్రావిశతు వాయో నాసికే ప్రావిశతు చెప్తుంది ఉపనిషత్తు. అలాంటి మంచి స్పష్టమైన పుటము, ముక్కు పుటము కలిగిన వాడు ఘోణ. పృథు దీర్ఘనేత్ర, పొడవాటి కనులు, పెద్ద కనులు. అలాంటిది అంటే ఎక్కడెక్కడ ఎలాంటి సన్నివేశాలున్నా కూడా చాలా సులభంగా గుర్తుపట్టగలిగిన వాడు. పృథు దీర్ఘ నేత్ర. తామ్రాయతాక్ష, ఆ కళ్ళున్న తామ్రములు, ఎర్రని కన్నులు. అంటే కోపంతో ఎర్రబడ్డానికి కాదు, తాగితే ఎర్రబడ్డం కాదు. కంటి కొలకులు ఎర్రదనము, కంటి పాప నల్లదనము, మధ్యలో కొలకులకి కంటి పాపకి మధ్యని తెల్లదనము. ఇది ఉత్తమ సాముద్రిక లక్షణము. ఇది మనకి రామాయణంలో సుందరకాండలో వర్ణన, అలాగే రామచంద్ర స్వామి వర్ణనలో కూడా కనిపిస్తుంది. అందుకని పృథు దీర్ఘ నేత్ర తామ్రాయతాక్ష కురురాజ ఏష. ఇదేమిటండి? కురురాజు అంటే ధృతరాష్ట్రుడు కావాలి కదా. మనకి కురురాజు అంటే ఎవడు గుర్తొస్తాడు? దుర్యోధనుడు గుర్తొస్తాడు. ఇది ఎక్కడ గొడవండి బాబు. మా ఊళ్ళోకి ఉన్నాడు పొట్టి శ్రీరాములు అని చెప్పి. ఆయన కాదండి, ఈయన పొట్టిగా ఉంటాడు కనుక పొట్టి శ్రీరాములు అన్నారు చట్టుకొని. ఇది అలాగే ఇంకో రాజుగారు ఉండేవారు, బండనాన్న అని పేరు. అది ఎంత అందంగా ఉండేవాడు ఆయన, పెద్ద ఆయన, ఎంత ప్రేమగా మాట్లాడేవారు. ఎంచేటి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళమంటే అల్లరి చేసేవారట, ఎవడో చెప్పారు మా పెద్దాళ్ళు. అది ఇలా పేరు. కానీ కురురాజు అంటే కౌరవంశానికి పేరు తెచ్చినవాడు ధర్మరాజు. కురురాజ ఏష. యహ ఏష అని అక్కడ చెప్పి మళ్ళీ చూపుడు వేలు నిర్దేశించి ఇదిగొనయ్య ఈ మహానుభావుడు. అది విశేషం అన్నమాట. అంటే ధర్మరాజు ధర్మం తప్పడు గనకనే అతనిలో ఈ లక్షణాలన్నీ తెలుస్తున్నాయి. అది విశేషం. అలాగే అక్కడ విరాట్ రాజు గారు ఆ సంగతి తెలిసి, నాయన సుశర్మతో యుద్ధం చేసినప్పుడు నా ప్రాణాలు కాపాడావు, నా గోవులు కాపాడావు, రాజ్యం కాపాడావు, అప్పుడు ఏదో సరే సన్మానం చేద్దామని అయిపోయింది, నా రాజ్యం ఇచ్చేస్తానయ్యా, నా రాజ్యాన్ని నువ్వే పరిపాలించవయ్యా. ఏ దుర్మార్గుడైతే రాజ్యాన్ని ఇబ్బంది పెట్టాడో ఆ కీచకుణ్ణి వధింపజేసావు నీ తమ్ముడి ద్వారా, రాజ్యం తీసుకోవయ్యా, నా రాజ్యంతో పాటు మొత్తం సామ్రాజ్యం నీదేనే అంటాడు. అంటే ధర్మరాజు మాత్రం స్వీకరించలేదు. అయ్యా, రాజసూయాగ సమయంలోనే ఆ రాక్షసుల చేతిలో ఉన్నటువంటి రాజులందరినీ విడిపించి వాళ్ళ రాజ్యాలు నేను తీసుకోలే. కృష్ణ పరమాత్మతో అన్నారు వాళ్ళు, ఏమయ్యా మన గుహల్లో గోమంతక వ్రజం అంటే ఇప్పుడు గోమంతక్కని ఉంది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో అని, అక్కడ అలాంటి చోట కట్టేశాడు, మమ్మల్ని బయటికి తీసుకొచ్చావయ్యా, నీకు నమస్కారం పెడతా ఉన్నారు కృష్ణుడికి. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నేను కేవలము మీకు ఉపకారం చేయడానికి వచ్చా, నిన్ను రక్షించిన వాడు అర్జునుడు, అతన్ని చెప్పుకోండి. అర్జునుడు అన్నాడు, నాకు కాదయ్యా, మా అన్నగారు ఆయన పంపిస్తే వచ్చాను, అంచేత మా అన్నగారికి సేవకులుగా ఉండండి, సామంతులుగా ఉండండి. వాళ్ళంతా వచ్చి ధర్మరాజు కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు అన్నాడు, నేను రాజరాజుని కాదు, మా పెద్ద తండ్రి ఎవరు ధృతరాష్ట్రుల వారు, అంచేత మీరంతా ఆయనకి సేవకులుగా ఉండండి, సామంతులుగా ఉండండి. కొంతమంది రాజులు పోయారు,
మరి వాళ్ళ పిల్లలకి ఏం చేయాలండి? అందుకని ఆ రాజ్యాలు కూడా మాకొద్దు, వాళ్ళ పిల్లలకే పట్టాభిషేకం చేస్తాం. పిల్లలు చిన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళకి తల్లులని రాణులుగా చేసి వాళ్ళకి ప్రధానంగా కస్టోడియన్స్ అంటాం కదా, ధర్మకర్తలుగా ఉంచి వాళ్ళకి మేము సహాయపడుతూ ఈ పిల్లలు ఎదిగిన తరువాత వాళ్ళకి సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తాం. చాలా విస్తారంగా ఉంది ఆ ఘట్టం సభాపర్వంలోనూ. అది గమనించాలి. మనం కాస్త భారతాన్ని శ్రద్ధగా చదవాలి. అలాంటి వాడు అవకాశం వచ్చేంత సంపద చేతిలో వచ్చినా కూడా తనకెంత కావాలో అంతే తీసుకున్నాడు తప్ప మిగిలిన ఎక్కడ. అలాగే జరాసంధుడు చెప్పాడు, చంపించాడు. జరాసంధుడి కొడుకు సహదేవుడు వాడికి అప్పచెప్పారు రాజ్యం అంతాను. ఇలాగే ఉంది ఎక్కడా కూడా. ఎక్కడా తనది కాదంటూ తాను తీసుకోలేదు. కానీ వీళ్ళందరినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చాడు. అది అందుకని విరాటరాజు అందుకనే రాజ్యమే ఇస్తాన్న స్వీకరించలేదు. ఆఖరికి ఉత్తరని అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. ఇది అర్జునుడి దగ్గర మాట్లాడుకుందాం అనేసరికి ధర్మరాజు అవును కాదు అని అనలే. పార్థమైక్షత ధనంజయం, పార్థుని వైపు చూచాట ధనంజయం. పార్థం అన్న రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. పార్థుడంటే కుంతి కుమారుడని, రెండో అర్థం ఏమిటి? ధనంజయం. అంటే రెండూ కూడా ఒక విచిత్రం ఏమిటంటే పృథకి పుట్టిన కుర్రాడు. అక్కడ మత్స్యేంద్ర భేదంలో గెలిచింది ఎవరండి? అర్జునుడు. కుంతిదేవ ఉంది, 5 పంచుకుంటుంది. దాని అర్థం కొంచెం లోతుగా వెళ్ళాలి. కానీ అర్జునుడు ఎందుకు ఆలోచించాడు? అన్నగారికి వివాహం కాకుండా తాను చేసుకోకూడదు, పరివేత్త. అందుకని కుంతీదేవి చెప్పింది ధర్మరాజుని వివాహం ఆడమను. అయితే ఏమవుతుంది? ప్రమాదం వదిన గారు అవుతుంది, వీళ్ళ కుదరదు. అందుకని ముందుగా సహదేవుడు వివాహం ఆడతాడు, మడతలవుతుంది. నకులుడు వివాహం చేసుకోవచ్చు, నకులుని తర్వాత అర్జునుడి తర్వాత భీముడు, తరువాత ధర్మరాజు. ఇది పద్ధతి. సరే, నారదుడు వచ్చిన తర్వాత ఆ పద్ధతుడు ఇంకా చెప్పాడు. ఇంచేత ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి అధీనంలో ఉంటుందని చెప్పి పొరపాటుని మారినట్టయితే ప్రమాదము. ధర్మము ఎక్కడా తప్పల. పొరపాటున అర్జునుడు వచ్చాడు. అర్జునుడు వస్తే ధర్మరాజు సర్ది చెప్పాలని చూశాడు. కానీ ధర్మరాజు కంటే కూడా ధర్మబుద్ధి కలిగిన వాడిన. అన్నయ్య అలా అనద్దు, నియమాలు మనమే పెట్టుకుని మనమే కాదంటే ఎలాగా, నేను తీర్థయాత్ర చేసి వస్తాను. ధర్మరాజు అక్కడ చెప్పింది ఏమిటి? నీ స్వార్థం కోసం రాలేదు. ఒక బ్రాహ్మణోత్తముడి గోవు అపహరించబడితే ఆ గోవుని తీసుకురావడానికి అస్త్రముల కోసం వచ్చే శస్త్రాల కోసం లేదు. అది ధర్మం అంటే. అంటే చూడండి, అవకాశం ఉండి ధర్మం తప్పడానికి అవకాశం ఉన్నప్పటికీ నేను తప్పను అనే మహానుభావుడిన. అందుకనే తిక్కన గారి శిల్పం ముందుగా వస్తుంది చూడండి. అక్కడ అద్భుతమైంది. ఆ మంచి అర్థంతో చెప్తాడు అక్కడ. అది చెప్పుకునే ముందు యక్షుని అడిగిన వరం ఏమిటో తెలుసా అండి ధర్మరాజు? అతని ధర్మబుద్ధికి సంకేతం ఇది. సదైవ ధర్మరత మతిర్భవేత్ ఇమేచ జీవంతు మమానుజా. ఇంతకు ముందే ఒక చోట నా జన్మ అంతా కూడా ధర్మమునందే ఉండాలని కోరుకున్నాడు, అలాగే పెరిగాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాడు, నా జీవన కాలం అంతా కూడా ధర్మరతి కలిగి ఉండాలి నేను. అంతేకాదు, ఇమేచ జీవంతు మమ అనుజ, నా తమ్ముడు బతకాలి, ఒక్కడిని బతికిస్తాను కదా, అవన్నీ నకులుడిని. అందరూ ఎక్కలేదా? అక్కడ నకులుడిని కోరుకోవడంలో అర్థం ఏమిటి చెప్పుకున్నాం? నిష్కామ కర్మ. నేను చేసే కర్మ నిష్కామంగా ఉండాలి. అక్కడ ఏమన్నాడు యక్షుడు? ఒకడినే బతికిస్తా అన్నాడు. భీముడిని అడగచ్చుగా, అర్జునుడిని అడిగితే వద్దన్నావు కాదు. ఎవరిని అడిగాడు? నకులుడిని అడిగాడు. గమనించండి, ధర్మబుద్ధి ఎక్కడా కూడా ఏమాత్రమూ తేడా లేకుండా జాగ్రత్తగా ఇదనమాట. ఎందుకని అంటాడు? అంతేకాదు, పునశ్చ వపుశ్చ రూపంచ బలం తదాప్నుయు. అంతేకాదు, నాకు కానీ మా తమ్ముడికి కానీ వపు, రూపము, బలము తిరిగి రావాలి. పోగొట్టుకున్నాం కదా, అది తిరిగి రావాలి. తథా ఆప్నుయు. అంతేనా? క్షమాచ కీర్తిశ్చ యథేష్టతో భవేత్ వ్రతంచ సత్యంచ సమాప్తి రేవచ. ఇది గుర్తుపెట్టుకో. మాకు ఇంత జరిగింది,
ఈ కోపం ధృతరాష్ట్రుడి మీద వాళ్ళ మీద చూపించకూడదు. క్షమాచ, మాలో సహనం పెరగాలి. కీర్తిశ్చ యథేష్టతో భవేత్, తగినట్టుగా కీర్తి రావాలి. అనవసరంగా కీర్తి వద్దు మాకు. కొత్తగా సగం సగంలో ఉన్న ఆ కీర్తి మాకు వద్దు. మేము ఎంత చేశామో దానికి మాత్రమే కీర్తి రావాలి. యథా ఇష్టత వ్రతంచ సత్యంచ సమాప్తిరేవచ. అంతేకాదు, మేము ఏ వ్రతం ఆచరించినా ఆ వ్రతము జాగ్రత్తగా రావాలి. వ్రతంచ సత్యంచ, మా వాక్కులు కానీ సమాప్తిరేవచ, అవి ముగియాలి సరిగ్గాను. అంతేకాదు, ముగింపు కూడా అంత అందంగా ఉండాలి. ధర్మాత్మ ధర్మమేవ అనుచింతయన్, ఇది వ్యాసుడు అంటున్నమాట. అతడు ధర్మాత్ముడు కదా, అంచేత ధర్మాన్నే ఆచరిస్తూ అనుసరించాడు. ఇచ్చేశాడు మహానుభావుడు. క్షమ అంటే సహనము, సమాప్తి అంటే సుఖాంతము కావాలి. ఇది అక్కడున్న విశేషం. ధర్మరాజు గారి ధర్మనిరతిని తిక్కన గారి మాటల్లో మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. అంతవరకు స్వస్తి.